హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంశు. ఈరోజు మన వీడియోలో మునగాకు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. సాధారణంగా మన ఇంట్లో పిల్లలు పెద్దలతో సహా మునగాకు తినడానికి మారం చేస్తూ ఉంటారు కదా. ఇలా పకోడీ చేసి పెట్టారంటే ప్లేట్లు కొద్దీ లాగిచ్చేస్తారండి, అంత బాగుంటుంది. మునగాకు వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రక్తం పెంచడానికి, అలాగే డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. మీకు వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల వరకు ఉంటుంది. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 2 కప్పుల మునగాకు తీసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉండాలంటే 1 వేసుకుంటే సరిపోతుంది. 2-3 కరివేపాకు రెబ్బలు, 4-5 మీడియం సైజ్ ఉల్లి తరుగు కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు తగ్గించి మీరు మునగాకు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇక్కడ మీరు మునగాకు అనేది డైరెక్ట్ గా అలా వేయకుండా కాస్త తరిగి పెట్టుకుని వేసుకుంటే చక్కగా పకోడీలో కలిసిపోతుందండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసుకొని కప్పు శనగపిండి కూడా వేసేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకుంటే పకోడీ కరకరలాడుతూ చాలా రుచిగా వస్తుంది. బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి. అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేస్తేనే రుచి చాలా బాగుంటుందండి. పకోడీలో అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. అలాగే వాము వేయడం వల్ల త్వరగా పకోడీ కూడా అరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయ తరుగులో చక్కగా మిక్స్ అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు కొద్దిగా నీరు వేసుకుంటూ కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ మనకి మరీ లూజ్ అయిపోకూడదన్నమాట. కాస్త పకోడీ వేసేటప్పుడు చేతి వెమ్మటే అలా జారితే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కడాయిలో పకోడీకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా కొంచెంగా పకోడీ వేసుకుని చక్కగా దోరగా 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ పకోడీ వేసినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. లేదంటే పైన మాడిపోతాయి అన్నమాట, లోపల సరిగ్గా ఉడకదు. చూడండి, పకోడీ ఇక్కడ చక్కగా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక చిల్లుడు గరిటెలోకి తీసేసుకొని ఆయిల్ అంతా వాడ్చుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన హెల్దీ రెసిపీ అండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.